హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజైతే మేము మేడారం వెళ్తున్నాం. చూడొచ్చు ఇది మా టాక్సీ. బండైతే స్టార్ట్ చేసినాం ఇంటి దగ్గర నుండి. బండైతే కదులుతుంది. ఆ తర్వాతయితే మేము బైపాస్ దాటిన తర్వాత మాకు ఎదురు శివాజీ బొమ్మ అయితే ఉంది. మేము లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. జగిత్యాల వెళ్ళాలండి ఫస్టు. చూడొచ్చు ఇదంతా రైకల్ పట్టణం మా ఊరు. మనకు లెఫ్ట్ సైడ్‌లో ఒక బోర్డయితే కనబడుతుంది. జగిత్యాలకి ఒక దాదాపు 24 కిలోమీటర్ల దూరమైతుంది. ఇతను మా టాక్సీ డ్రైవర్. ఇతనితో మాట్లాడుతున్నా. అతడు కూడా మంచిగనే మాట్లాడుతుండు. అదే విధంగా అల్లిపూర్‌లో కొంతమంది మా బంధువులనైతే ఎక్కించుకొని పాత బస్ స్టాండ్ రూట్‌లో అయితే వెళ్తున్నాం. ఇది వన్ వే చూడొచ్చు మీరు అల్లిపూర్‌ది. ఈ రూట్ నుండే మనం జగిత్యాల పాత బస్ స్టాండ్ వెళ్ళాలి. అదే విధంగా మనం జగిత్యాల అయితే చేరుకున్నాం. ఇదంతా జగిత్యాల పాత బస్ స్టాండ్ రూట్ అనొచ్చు. అదే విధంగా ఇది పెద్దపల్లి రూట్. పెద్దపల్లి రూట్ కి ఇదే మార్గంలో వెళ్ళాలి. చూడొచ్చు వెహికల్ వస్తూనే ఉన్నాయి మన ఎదురుంగా. అదే విధంగా మా బండిలో అయితే డీజిల్ లేకుండే పెట్రోల్ బంక్ దగ్గర ఆగి డీజిల్ అయితే కొట్టించుకున్నాం. మా డ్రైవర్ అయితే అబ్జర్వ్ చేస్తుండు. తర్వాత మేమైతే తిని పెద్దపల్లి ఫ్లైఓవర్ అయితే ఎక్కినాం. మీరు గమనించవచ్చు. ఈ పెద్దపల్లి యొక్క ఫ్లైఓవర్ దాదాపు కిలోమీటర్ పొడవునైతే విస్తరించి ఉంది. మనకెదురు వెహికల్స్ వస్తూనే ఉన్నాయి చూడొచ్చు మనం. దాదాపు ఇది మనం దాటడానికి ఒక 15 నిమిషాల సమయం అయితే పడుతుంది. చూడొచ్చు మొత్తం చీకటి వాతావరణం. ఈ పక్క చూసినా గాని చీకటే. మొత్తం పీస్‌ఫుల్‌గా ఉంది. మా డ్రైవర్‌కైతే కనబడలేదు. స్పీడ్ బ్రేకర్ ఎత్తేసిండు చూడొచ్చు. అదే విధంగా మంథని బైపాస్ అనేది మనకి కనబడుతుంది. అలా ముందుకు కొనసాగుతున్న కొద్దీ మనకు ఎడమ చేతి భాగంలో బస్సు అనేది మేడారానికి వెళ్తున్నది చూడవచ్చు మీరు. మనం అలా ముందుకు వెళ్తున్న కొద్దీ మనకొక టాక్సీ కనబడుతుంది. అది కూడా మేడారానికి వెళ్ళడానికి సిద్ధమైనది. ముందుకు వెళ్ళిన కొద్దీ ఇంకొక బస్సు కూడా కనబడింది. తర్వాత అయితే మనం కాటారం మండలానికి దగ్గరలో ఉన్నాం. చూడవచ్చు ఇది కాటారానికి బైపాస్. మనం మేడారం వెళ్ళాలంటే ఈ బైపాస్ గుండానే వెళ్ళాలి. మనకి ఒక రూట్ వస్తుంది. లెఫ్ట్ సైడ్‌లో అక్కడ చూడొచ్చు మీరు. పోలీసోళ్ళు బందోబస్తుతో ఉన్నారు. ఇది మేడారం యొక్క రూట్ అని మనకు ఎడమ చేతిలో కనబడుతుంది. మనకు షాపులు, మనుషులు కనబడడం జరుగుతుంది. అక్కడక్కడైతే వాహనాలైతే ఉన్నాయి. మనకి ట్రాక్టరు, టాటా ఏసీ అటువంటి వాహనాలైతే కనబడుతున్నాయి. మేమైతే మేడారానికి 10 కిలోమీటర్ల దూరంలో అయితే ఉన్నాం. మొత్తం ఫుల్ ట్రాఫిక్ జామ్. బండ్లయితే వన్ వేలో మొత్తం ఫుల్ ట్రాఫిక్ అయితే అయింది. మా బండి రైట్ సైడ్ తీసుకొనైతే డ్రైవర్ అయితే తీసిండు. చూడొచ్చు మీరు. పెద్ద పెద్ద వెహికల్స్ అనేటివి లెఫ్ట్ సైడ్ లో ఉంటే చిన్న చిన్న వెహికల్స్ అనేటివి రైట్ సైడ్ లో అయితే కొడుతున్నారు. అక్కడ కదలడానికి దాదాపు గంట సమయం పడుతుంది. 1 కిలోమీటర్ వెళ్ళడానికి. మొత్తం అంతా బందోబస్తులో ఉన్నాయి వెహికల్స్. దాదాపు అన్ని భారీ వెహికల్సే మనకు కనబడుతున్నాయి. చూడవచ్చు మీరు. చిన్న చిన్న వెహికల్స్ అయితే రోడ్డు గుండా అయితే వెళ్తున్నాయి ఓవర్టేక్ చేసుకుంటూ. ఇక అటు ఇటు అని మనకి దాదాపు ఇక్కడనే 4 గంటల సమయం అయితే పడుతుంది. వాహనాలు అయితే కొంచెం నెమ్మదిగా చాలా నెమ్మదిగా అయితే కదులుతుంది. రూట్ చాలా చిన్నదిగా ఉంది. పోలీసు వాళ్ళు అయితే మనకి రూట్ అయితే మళ్లించిర్రు. చూడొచ్చు అక్కడ. మనం అలా ముందుకు సాగిన కొద్దీ అటు ఇటు అని మనకి అక్కడ తెల్లారైతే అయింది. చూడొచ్చు వెహికల్స్ మొత్తం మనకి ఎన్నిగానం ఉన్నాయో మనకు కనబడుతున్నాయి. ఎటు చూసినా వెహికల్సే. ఆటోలు, టాక్సీలు, జీపులు, కారులు పెద్ద పెద్ద బండ్లని మనకు కనబడుతున్నాయి. చూడొచ్చు మీరు. ఒక లైన్ లో కాకుండా 3-4 లైన్‌లో కూడా ఉన్నాయి. మా డ్రైవర్‌నైతే కొంచెం అట్లా నవ్వియాలని కొంచెం స్మైలీ బ్రో అంటే అతను అట్లా స్మైల్ ఇచ్చుకుంటూ నడుపుతున్నాడు. చూడొచ్చు మీరు. మా డ్రైవర్ అయితే చాలా మంచిగానే నడుపుతుండు. డ్రైవింగ్ చేసుకుంటూ. అతనికి ఓపిక చాలా మంచిగా ఉందని చెప్పవచ్చు. సక్సెస్‌ఫుల్‌గా మేమైతే మేడారానికైతే చేరుకున్నాం. ఎటు చూసినా మొత్తం భక్తులతో నిండి ఉన్న ఈ భక్త మేడారాన్ని మనం చూడవచ్చు. ఎక్కడ చూసినా మనకి మనుషులే కనబడుతున్నారు. దాదాపు ఇది ఒక 10 కిలోమీటర్ల మేర ఉంటుందని అంచనా. చూడొచ్చు అందరూ మేడారానికి గద్దె వద్దకు వెళ్ళడానికైతే సిద్ధంగా అయితే ఉన్నారు. మేము కూడా అలా ప్రయాణం అయితే కొనసాగిస్తున్నాం. మా వాళ్ళైతే కట్టెలైతే పట్టుకొని వెళ్తున్నారు. కట్టెలు కొంచెం దొరకవని. అలా కొనసాగిన కొద్దీ మాకైతే కొత్త అనుభవం అనేది మాకు నేర్పింది. అలా నడిచే కొద్దీ మాకైతే జంపన వాగు అయితే ప్రత్యక్షమైంది. ఇది ముందు నుండి వచ్చే భాగం. నేనైతే అలా అందరిని చూపించాలని సెల్ఫీ. నా నెత్తి చూడు ఎలా మొత్తం దుమ్ము దుమ్ము అయిందో. మొత్తం దుమ్ములో బొరినట్టయింది. మా వాళ్ళైతే మూటలు పట్టుకొని అయితే వెళ్తున్నారు. మనకి పక్క ఎడమ చేతి భాగాన చూస్తే జంపన వాగు అన్నది కనబడుతుంది. అదే విధంగా చూడొచ్చు మహిళలు కూడా ఉన్నారు. మనం
దాదాపుగా జంపన్న వాగు ఎంట్రన్స్‌కి దగ్గరలో ఉన్నాం. ఇంకొక 500 మీటర్లు వెళ్తే జంపన్న వాగు ఎంట్రన్స్ అనేది వస్తుంది. కమాన్ వస్తుంది చూడొచ్చు. అలా అలా ముందుకు కొనసాగుతున్నాం ఫోటోలు పట్టుకొని. అలా వెళ్ళే కొద్దీ మొత్తం ఎక్కడ చూసినా జనమే. జాయింట్ వీల్ కనపడుతుంది. మనం చూడవచ్చు అక్కడ. ఎక్కడ చూసినా మొత్తం వ్యాపారులే, చిల్లర వ్యాపారులు, వర్తక వ్యాపారులు. మా వ్యక్తి ఇతను కొబ్బరికాయలైతే మేము తీసుకున్నాం. మా వాళ్ళు తీసుకుంటారు. అదే విధంగా మేము తాడిపత్రిల రూమ్ అయితే తీసుకొని నేరుగా జంపన్న వాగు దగ్గరకు అయితే వెళ్ళినాం స్నానం చేయడానికి. చూడొచ్చు మీరు మొత్తం జనాన్ని. అక్కడ మనకు ఎదురుగా కనబడుతుంది ఎంట్రన్స్ కమాన్. సక్సెస్ఫుల్ గా అయితే నేను స్నానం చేసిన మంచిగా రెడీ అయ్యి మీకైతే ఆ వీడియో చూపిస్తున్నా. ఇతడు మా మావాడే, మా బంధువే. హాయ్ అంటే హాయ్ చెప్తుండు. చూడొచ్చు మీరు. అదే విధంగా ఎటు చూసినా జనమే మనకు కనబడుతున్నారు. చూడొచ్చు నేను అలా సెల్ఫీ తీసుకుంటూ మీకు చూపెడుతున్నాను చూడండి. అదే విధంగా రాత్రి సమయంలో అలా నడుచుకుంటూ వెళ్దామని వెళ్తుంటే నాకు మొత్తం కళ్ళు మైమరిపించిన విధంగా అయితే కనిపించింది. జనాన్ని చూస్తే మొత్తం ఇక్కడ లేని ఉత్సాహం అనేది మనకు వస్తుంది. చూడొచ్చు. ఇదే మార్గం మనం గద్దె దగ్గరికి వెళ్ళడానికి, అమ్మ వాళ్ళ గద్దె దగ్గరికి వెళ్ళడానికి. తెల్లారుజామున మళ్ళా మేము జంపన వాగు దగ్గరికి అయితే స్నానం చేయడానికి అయితే వెళ్ళినాం. చూడొచ్చు మీరు. జనాన్ని మీరు చూడవచ్చు. మొత్తం జనమే ఉన్నారు. ఎటు చూసినా వీళ్ళంతా జనం భక్తులు మనం చూడవచ్చు. నేనైతే స్నానం చేసిన రెండో రోజు మొత్తం పచ్చి బట్టల మీదనే మొత్తం పచ్చిగా ఉన్నా. మొత్తం చెమటలు పట్టినట్టయింది. అదే విధంగా ఇక్కడైతే మొక్కుబడులు వివాహం కావడానికి ఇక్కడ మొక్కుబడులు చెల్లిస్తారు. ఇతను పూజారి కావచ్చు, బొట్టు పెడుతుండు. ఇవన్నీ మొత్తం బుట్టలు ఉన్నాయంటే కొడుకులు గాని బిడ్డలు కానీ జన్మించడానికి అయి ఉంటదని అంచనా. అదే విధంగా కొన్ని ఇట్లా ముడుపులు కట్టిర్రు. అవి మనం చూడొచ్చు. ఇదంతా మొత్తం వ్యూ. జంపన్న వాగు వ్యూ. అది కమాన్ ముందుది ఎంట్రన్స్. ఆ ఎంట్రన్స్ మార్గాన్ని మనం రావాలి కానీ అట్లా ఛాన్స్ లేకుండే. ఈమె మా అమ్మ. మా అమ్మతో అలా సెల్ఫీ తీసుకొని వీడియో రూపంలో మీకు చూపిస్తున్నా. చూడండి. ఇక్కడ మనకు ఒక అమ్మకు దేవుడైతే వస్తుంది. ఇక్కడ ప్రతి ఒక్కరికి దేవుడు ఎవరెవరికి వస్తుందో ప్రతి ఒక్కరైతే ఇక్కడ జంపన్న వాగులో దిగాక దేవుడు వారికి వచ్చింది కాబట్టి వారు మాట్లాడతారు. వారు మాట్లాడే కొద్దీ మనం ఏదైనా ప్రశ్నలు ఉంటే అడుగుతారు. ఇక్కడ చూడొచ్చు V6 రిపోర్టర్ మనకి కనబడుతున్నాడు. అతను మైక్ పెట్టి దేవుడు వచ్చిన అమ్మతో మాట్లాడుతున్నాడు. మనం గమనించవచ్చు దాన్ని. ఎటు చూసినా జనమే. మొత్తం జనంతో నిండింది. ఆమె దేవుడి రూపంలో మనకి చెప్తుంది. మనం దాన్ని చూడవచ్చు. జనం గుమిగూడారు మొత్తం. దాన్ని మనం గమనించవచ్చు. అదే విధంగా నేనైతే వాటర్ ట్యాంక్ అయితే ఎక్కిన. ట్యాంక్ గుండా మీకు ఒక మంచి వ్యూనైతే చూపిద్దామని. చూడండి ఎట్లుందో వ్యూ. మొత్తం అటు లాంగ్ చూస్తే ఇట్లా చీమలు ఎలా ఉన్నాయో అలా కనబడుతుంది. మొత్తం దాదాపు ఒక 10 కిలోమీటర్ల మేరకు అయితే ఈ మేడారం అయితే మనకు విస్తరించి ఉంది. ఎందుకంటే లక్షల కొద్ది జనం వస్తారు కాబట్టి వారికి ఒక దగ్గర స్థలం దొరకపోయినా ఇంకో దగ్గర స్థలం అనేది కేటాయించుకుంటారు కాబట్టి మనం వాళ్ళు నివసించడానికి అదొక ప్లేస్ అని చెప్పవచ్చు. అయితే ఇవన్నీ రూములు చూడొచ్చు మీరు. ఇది వాటర్ ట్యాంకు. నేను వ్యూ తీసిన పాయింట్ కాబట్టి ఇవన్నీ రూములు, మొత్తం షాపులు. అక్కడ ఉన్న ఎయిర్ బెలూన్స్ మీరు గమనించవచ్చు. అవి పబ్లిసిటీ కొరకు తదితర అవసరాలకు వాడతారు బెలూన్స్. అదే విధంగా నేనైతే రూమ్ లో ఉన్నా. ఇది తాడిపత్రి రూమ్. వీళ్ళంతా మా ఫ్యామిలీ. చూడవచ్చు మీరు. వాళ్ళు ముచ్చట్లు పెట్టుకుంటున్నారు ఇక హ్యాపీగా మీరు గమనించవచ్చు. నేనైతే ఒక వీడియో అయితే తీసిన. ఆ కట్టెలు ఎందుకు అలా పట్టుకున్నారంటే ఎవరైనా తప్పిపోతే ఆ గుర్తులతో వాళ్ళని గుర్తుపట్టొచ్చని అనుకోవచ్చు. అదే విధంగా కొందరు డప్పులతో అయితే వెళ్తున్నారు. దేవుడు వచ్చిన వారు. బంగారం మనకు నెత్తి మీద కనబడుతుంది. ఒక అమ్మ నెత్తి మీద చూడవచ్చు. జనం ఎలా వెళ్తున్నారు. కొందరైతే డప్పులతోని డ్యాన్స్ చేస్తూ వెళ్తున్నారు. మనం అది చూడవచ్చు. గద్దె దారిలో ఎంత జనం అయితే క్యూ ఉన్నారో. మేమైతే గద్దె దగ్గరికి అయితే వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. మొత్తం ఎటు చూసిన జనం చూడండి మీరు. మా బంధువు ఒక అతను బంగారం అయితే నెత్తి మీద అయితే ఎత్తుకున్నాడు. చూడొచ్చు. నేనైతే ఎత్తుకున్న బంగారాన్ని అయితే మీకు కళ్ళకు కట్టినట్టు అయితే చూపిస్తున్నా. చూడండి. పొద్దున సమయంలో కంటే రాత్రి సమయంలో అయితే మంచిగా వ్యూ అనేది కనబడుతుంది. ఒక పిల్లవాడు జబ్బల మీద మరి ఒక వార అతన్ని అయితే ఎత్తుకున్నారు.
తప్పిపోకుండా. అదే విధంగా మనకు ఇటు లెఫ్ట్, రైట్ సైడ్ చూసినా గానీ మొత్తం లైటింగ్ మొత్తం మెరుస్తుంది. చూడొచ్చు మీరు. కొందరు డప్పులైతే కొట్టుకొని వెళ్తున్నారు. ఆళ్ళు ఆదివాసులై ఉంటారు. అలా ముందుకు సాగిన కొద్దీ మొత్తం ఎటు చూసినా జనమే మనకు కనబడుతున్నారు. ఎందుకంటే ఈ జనంతో కూడుకున్న పండుగ కాబట్టి మనం దీన్ని చూడవచ్చు. మనమైతే క్యూ లైన్‌కైతే ముందు వెళ్ళాలి. అక్కడ బోర్డు కనబడింది మనకి చూడొచ్చు. మనం వెళ్ళే మార్గంలో ఒక ఆంబులెన్స్ అయితే కనబడింది. చిలకలగుట్ట రూట్ అనేది లెఫ్ట్ సైడ్‌లో ఉంటదని బోర్డ్‌లో ఉంది చూడవచ్చు మీరు. అదే విధంగా మా ప్రయాణం అనేది కొనసాగింది. ఇదొకటి గుర్తుగా చెప్పవచ్చు పీక. అక్కడ దస్తీ కట్టి మీద ఒక పీక పెట్టారు. ప్రవేశ మార్గంతో ముందుకైతే వెళ్ళినాం. చూడవచ్చు ఆడ ప్రవేశ మార్గం అని ఉంది. బంగారం అందరూ నెత్తి మీద ఎత్తుకున్నారు చూడవచ్చు మీరు. అలా లైన్లు కడుతూ ముందుకు వెళ్తున్నారు. గుడి ఎక్కడ ఉంది? ఇక్కడ ఒక వ్యక్తి మనవాళ్ళు వచ్చిర్రా అని అడుగుతున్నాడు. మనం దాన్ని చూడవచ్చు. ఎందుకంటే అందరూ ఒకటేసారి వెళ్ళడానికని తప్పిపోకుండా ఉండడానికి ఆ లైను ఆ జనం చూడవచ్చు మనం. ఎక్కడ చూసినా జనం ఉన్నారు. ఇది ఇంకా ముందుకు అలానే కొనసాగుతుంది. నేనైతే అలా వ్యూ అయితే చూపెడుతున్నాను సెల్ఫీ ద్వారా. చూడండి జనం చాలా ఉన్నారు. అమ్మవారి యొక్క దర్శనానికి సుమారు 4-5 గంటల సమయం పడుతుంది. దాదాపు 1 గంట సమయం అయితే గడిచింది. అలా ముందుకు వెళ్తూనే ఉన్నాం. మధ్యలో ఆగడం జరుగుతుంది. ఎందుకంటే ముందు వారు వెళ్ళినాక తర్వాత మేము వెళ్ళాలి కాబట్టి. అదే విధంగా ఇక్కడ ఒడి బియ్యం పోయడం జరుగుతుంది. కొందరు టెంట్లు వేసుకొని కొందరైతే ఇక్కడ ఉన్నారు బియ్యం బస్తాలు పట్టుకొని. ఇటు సైడ్ పోలీసులు కూడా ఉన్నారు. లైన్ ని సరిగా ఉన్నారో లేదో వారు చూస్తున్నారు. వారి యొక్క సేవ మంచిదే. ఇది ప్రవేశ ద్వారం మనము గమనించవచ్చు. మొత్తం లైట్లతోని మిరుమిట్లు గొలుపుతుంది. బంగారం ఎత్తుకొని భక్తులైతే ముందుకు అలా కొనసాగుతున్నారు. అక్కడ చూడవచ్చు గంటలు అందరు కొడుతున్నారు అమ్మవారి గద్దెల ముందుకు వెళ్ళడానికి. అక్కడ పూలమాలతో దండలను మనం గమనించవచ్చు. అమ్మవారి గద్ద వచ్చింది. చూడండి మొత్తం జనం. అక్కడ కొందరు వాలంటీర్లు అయితే ఉన్నారు. వారి వద్దకి మనం బిళ్ళం అనగా బంగారాన్ని చేర్చాలి. వారికి ఇస్తే వారు లోపల వేస్తారు. కొందరైతే ఒడిబియ్యం ఇట్లా విసురుతున్నారు చూడవచ్చు. అదే విధంగా ఎటు చూసినా జనమే. ఇది అమ్మవారి గద్దె మనం చూడవచ్చు. అందరూ గంటలు కొడుతున్నారు. కొందరైతే హెల్మెట్లు అయితే పెట్టుకున్నారు. ఎవరైనా బంగారాన్ని ఇసిరితే నెత్తికి గాయం కాకుండా ఉండడానికని. కొందరైతే బిల్లానికి ఎదురు చూస్తున్నారు. మాకు ఇవ్వండి అనుకుంటా. అందరికీ వస్తుందో రాదని ఆందోళన ఇక్కడ గమనించవచ్చు. చూడండి మొత్తం జనం ఎలా ఉన్నారో. ఇది బయటి మార్గం ద్వారంది. జనం అయితే కొందరైతే అలా ప్రశాంతంగా అయితే ఉన్నారు. కొందరైతే కొబ్బరికాయలు కొట్టడానికి అయితే ఆగినారు. కొందరైతే బంగారాన్ని అడుగుతున్నారు. ఒక వాలంటీర్ అయితే బంగారాన్ని కొట్టి కొందరికైతే ఇస్తున్నాడు. ఇది బయటి మార్గం. పోలీస్ వారైతే కొందరిని వెళ్ళండి ట్రాఫిక్ జామ్ అవుతుంది, జనం గుమిగూడవద్దని చెబుతున్నారు. ఒక వ్యక్తి అయితే వారి బంధువుల కోసం అయితే ఎదురు చూస్తున్నాడు. ఇక్కడ పోలీసు వారైతే దర్శనం చేసుకున్న ప్రతి ఒక్కరిని బయటకి అయితే వెళ్ళమంటున్నారు. చూడవచ్చు మనం. ఫైనల్ గా నేనైతే దర్శనం చేసుకున్నాను. చూడవచ్చు చాలా పెద్ద టాస్క్ అని చెప్పవచ్చు. 3-4 గంటల టైం అయితే పట్టింది దర్శనానికి. తర్వాత రోజు తెల్లవారి రోజు మేమైతే జంపన్న వాగులో స్నానం చేయడానికి అయితే వెళ్ళినాం. 3వ రోజు చూడండి వ్యూ ఎట్లుందో. ఇదంతా వ్యూ మీరు చూడవచ్చు. ఒక ముసలి అమ్మకి దేవుడైతే
రావడం జరిగింది. ఇక్కడ ఆమె దేవుడు ఊగుతున్నారు. తర్వాత మేమైతే స్నానం చేశాక అలా ముందుకు కొనసాగినాం. మా యొక్క తాడిపత్రి రూమ్ దగ్గరికి వెళ్ళడానికి. నేను వెళ్ళే మార్గంలో నాకైతే ఎడ్ల బండ్లు ప్రత్యక్షమయ్యాయి. వారు మంచిగా ఎడ్ల బండ్లతో వచ్చి అయితే వారైతే దర్శనం చేసుకొని తర్వాత వారి యొక్క ఇంటికి పయనమవుతున్నారు. అదే విధంగా నేను అలా కొన్ని షాపులను చూపిస్తున్నా చూడండి. ఇవన్నీ షాపులు, గాజుల షాపులు. మనం వీటిని చూడవచ్చు. సో ఫ్రెండ్స్, నేను ఫస్ట్ టైం మేడారం వెళ్ళిన నాకు మేడారం ఒక కొత్త అనుభవాన్ని నేర్పింది. సో మీరు కూడా ఆ అనుభవాన్ని ఎంజాయ్ చేయండి.